హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్లిక్ వెర్డిక్ట్స్. దిస్ ఇస్ అన్షుల్. సో చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. నా గోయింగ్ టు ద వీడియో టుడే. లెట్స్ డిస్కస్ అబౌట్ ద రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ అగ్లీ స్టోరీ 2D స్టారింగ్ నందు, అవికా గోర్ ఇన్ లీడ్ రోల్స్. లాంగ్వేజ్ తెలుగు. సెన్సర్ సర్టిఫికేషన్ A18+. This film contains many mature themes. Children are not allowed to view it. Directed by ప్రణవ స్వరూప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉందంటే, నాకైతే సినిమా పర్సనల్గా జస్ట్ పార్ట్స్లోనే వర్కౌట్ అవుతుంది కదా సినిమా. అంటే ఆ డార్క్ థ్రిల్లర్ విచ్ ఓన్లీ వర్క్స్ ఇన్ పార్ట్స్ అని చెప్తా. అని ఇప్పుడు సినిమా ప్లాట్లోకి వెళ్ళిపోతే, కార్తిక్ చిన్నప్పటి నుంచి నేహాని పిచ్చిగా లవ్ చేస్తుంటాడు. కానీ నేహ మాత్రం గౌతమ్ అనే అతన్ని లవ్ చేస్తూ ఉంటుంది. ఇంకా అలా ఏజ్ పెరుగుతూ పెరుగుతూ కార్తిక్ నేహ మీద అబ్సెషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. నేహని ఎలాగన్నా దక్కించుకోవడం కోసం కార్తిక్ ఏం చేశాడు, ఎలాంటి ఎక్స్టెంట్స్ వరకు వెళ్ళాడు, లాస్ట్కి ఏమయ్యాడు అన్నదే ఈ సినిమా బేసిక్ ప్లాట్. అండ్ ఇప్పుడు సినిమా అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, సినిమా ఫస్ట్ హాఫ్ అయితే నాకు ఓకే గైస్, డీసెంట్గా అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ లైన్ మీద వెళ్తూ ఉంటుంది. ఈ క్యారెక్టర్స్ మీద కొన్ని ఎలిమెంట్స్ అన్నీ బిల్డ్ చేసుకొని, ఆ క్యారెక్టర్‌ని కొంచెం బాగా ఎస్టాబ్లిష్ చేస్తూ అలా వెళ్తుంది ఫీలింగ్ వస్తుంది మనకి. అంటే ఇది మోర్ దెన్ అ ఫిల్మ్. ఇది మన పక్కనే ఉన్న నైబర్‌హుడ్‌లో ఇలాంటివి జరిగితే ఎలా అవుతది? అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఏమవుద్ది? అన్న పాయింట్‌ని మనలో రైజ్ చేస్తదిది. సో, దానివల్ల ఏంటంటే, ఆ క్యారెక్టర్‌కి, ఆ ఈవెంట్స్‌కి మనం ఇంకొంచెం బాగా కనెక్ట్ అవుతాం. అండ్ వాటి వెనకాల ఉన్న ఎమోషన్స్‌ని బాగా అర్థం చేసుకోగలుగుతాం. సో, ఈ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ లైన్ అన్నది ఈ సినిమాకొక హార్ట్ అని చెప్పొచ్చు. దానివల్లే ఫస్ట్ హాఫ్ చాలా వరకు స్టాండ్ ఔట్ అయింది. అండ్ నందు మాత్రం పర్ఫార్మెన్స్ ఇలా అలా చేయలేదు గైస్. సినిమా మొత్తానికి మేజర్ ప్లస్ అంటే అది నందు యాక్టింగే. నందు లేకపోతే మాత్రం ఈ సినిమా చూడగలిగేవాళ్ళం కాదు ఫస్ట్ హాఫ్. సో, అంత బా చేశాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క క్యారెక్టర్‌లా మారుస్తూ మోడిఫికేషన్స్ చేస్తూ అలా చేశారు. ఆ మోడ్యులేషన్‌కి తగ్గట్టు చాలా యాక్ట్ చేశారు తను. కానీ ఇలా సినిమా ఇలా ఎళ్తూ ఉన్న ఈ టైంలో ఎక్కడో ఒక దగ్గర మాత్రం ఒక ఫ్లో అనేది మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది గైస్. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, ఇప్పుడు సినిమా స్ట్రెయిట్‌గా ఎళ్ళాలి. ఇప్పుడు ఒక దారిలో స్ట్రెయిట్‌గా ఎళ్ళాలి. ఆ స్ట్రెయిట్‌లో ఎళ్ళిపోతే డెస్టినేషన్ రీచ్ అవుతాం మనం. కానీ డైరెక్టర్ వీళ్ళందరూ ఏం చేశారంటే, ఇటు సైడ్ తిప్పి, ఇటు సైడ్ తిప్పి, చుట్టూ తిప్పి, తిప్పి, తిప్పి మళ్ళీ అదే పాయింట్‌కి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ సింపుల్‌గా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, స్ట్రెయిట్‌గా తీసుకెళ్ళిపోయి మంచి మెసేజ్‌ని అవన్నిటిని ఇచ్చే ఈ స్టోరీని ఎందుకో అనవసరమైన డైవర్షన్‌లు చేసి, దాన్ని ఇటు తిప్పి, అటు తిప్పి మళ్ళీ అదే పాయింట్‌ని అచీవ్ చేసేలా చేసుకున్నారు. ఎందుకు అంత అలా ఎందుకు చేసుకోవడం అన్న ఫీలింగ్ అయితే నాలో కలిగింది. సో, ఫస్ట్ హాఫ్ అయితే దీనివల్లే ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం ఇంపాక్ట్ కోల్పోయిందని చెప్తా. బట్ ఫస్ట్ హాఫ్ మోస్ట్‌లీ అయితే స్టాండ్ ఔట్ అయింది. అండ్ నౌ గోయింగ్ టు ద సెకండ్ హాఫ్. ఈ యొక్క యాస్పెక్ట్ వల్లే సెకండ్ హాఫ్ మోస్ట్‌లీ దెబ్బేసేసింది భయ్యా. అంటే సెకండ్ హాఫ్ నాకు జస్ట్ పార్ట్స్‌లో వర్క్ అవుద్ది. చెప్తా అది కూడా ఎందుకో. సో, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగానే అలా సినిమా అనవసరమైన డైవర్షన్స్ తీసుకోవడం వల్ల, సరిగ్గా సినిమా ఎళ్ళకపోవడం వల్ల ఒక ఫ్లో అనేది మిస్ అవుద్ది సినిమాలో. ఫుల్ ఫ్లాస్‌తో ఉంటది సెకండ్ హాఫ్. సరిగ్గుండదు. ఏమో ఈవెంట్స్ జరుగుతా ఉంటాయి. ఏదేదో జరుగుతా ఉంటదక్కడ. హీరో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. సో, క్యారెక్టర్ అలాంటిదే. అలా బిహేవ్ చేస్తుంటారు. అక్కడ ఏదేదో అవుతూ ఉంటుంది. అంటే అర్థం పర్థం లేకుండా ఉంటది కొన్ని సీక్వెన్స్‌లో అయితే. దానికి తోడు మళ్ళీ కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి మళ్ళీ. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అయితే ఎందుకు పెట్టారో అర్థం కాదు. అంటే ఒక మంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయడానికి పెట్టినట్టు అనిపించిందది. కానీ దట్ వాస్ యూజ్‌లెస్ అని చెప్తా. అసలెక్కడ కూడా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేని ఫ్లాష్ బ్యాక్ అది. దానివల్ల డ్యూరేషన్ ఒకటి పెరిగింది తప్ప, ఇంపాక్ట్ అనేది ఏం క్రియేట్ అవ్వలేదు. అండ్ గౌతమ్ అండ్ నేహ వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ కూడా ఎందుకో కొంచెం అన్‌కన్విన్సింగ్‌గా అనిపించింది. అది కొంచెం బెటర్‌గా బిల్డ్ చేసుంటే బావుండేది. దాన్నెందుకో చేయలేదు. అది కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటే ఇట్ కుడ్ హావ్ బీన్ ఎ ప్లస్. అండ్ సాంగ్స్ కూడా సినిమాలో అస్సలు బాలేవు. సెకండ్ హాఫ్‌లో ఒక సాంగ్ వస్తది వామ్మో! అది ఇన్నప్పుడు నాకు ఫస్ట్ హాఫ్‌లో గూడా సాంగ్స్ అసలు మామూలు లేవు, ఘోరంగున్నాయి. కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చారు. సాంగ్స్ అయితే అస్సలు బాలేవు, దరిద్రంగున్నాయి గానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు థ్రిల్లింగ్‌గా. క్లైమాక్స్ కూడా నార్మల్లీ డార్క్ థ్రిల్లర్స్‌లో ఎలా అయితే చూస్తామో ఆ రేంజ్‌లోనే ఉంది. పెద్ద అన్‌ఎక్స్‌పెక్టెడ్ అలా ఏం లేదు. ఎక్స్‌పెక్టెడే మొత్తం. సెకండ్ హాఫ్ పార్ట్స్‌లోనే వర్కౌట్ అవ్వడానికి కారణం ఏంటంటే,
నందు యాక్టింగ్ అదొక మంచి ప్లస్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు సినిమా ప్లస్ పాయింట్స్‌లోకెళ్ళిపోతే, నందు యాస్ కార్తిక్ హ్యాస్ డన్ అ బ్రిలియంట్ జాబ్ గైస్. అంటే ఆ సీన్‌కి తగ్గట్టు, ఆ క్యారెక్టరైజేషన్‌కి తగ్గట్టు తను ఎప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా క్యారెక్టర్స్‌ని చేంజ్ చేస్తూ యాక్టింగ్ చేయడం అనేది నిజంగా గ్రేట్. చాలా చేశారని చెప్తా యాక్టింగ్. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో చేసిన వాళ్ళందరూ కూడా చాలా చేశారు. స్క్రీన్ టైమ్ అందరికీ తక్కువే. మోస్ట్‌లీ అవికా గౌర్ అండ్ నందు మీద ఎక్కువుంటది. సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో చేసినోళ్ళు కూడా చాలా బానే చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ వాస్ డీసెంట్. క్యారెక్టర్ ఆర్క్ ఎస్టాబ్లిష్‌మెంట్ కూడా చాలా అనిపిచ్చింది. సో, క్యారెక్టర్ బేస్డ్ స్టోరీ లైన్ గూడా చాలా బాగా ఎళ్తూ ఉంటుంది. సో, బాగా కనెక్ట్ అవుతాం ఆ క్యారెక్టర్స్‌కి. బీజీఎం కూడా చాలా బావుంది. అండ్ ఇప్పుడు ఈ సినిమా మైనస్ పాయింట్స్‌లోకెళ్ళిపోతే సెకండ్ హాఫ్‌లో అయితే సినిమా భరించలేం. ఇటు అటు డైవర్షన్స్ తీసుకొని పిచ్చెక్కిచ్చేస్తది. అండ్ సాంగ్స్ కూడా అస్సలు బాలేవసల. అన్‌ఫర్గెటబుల్‌గా ఉన్నాయి. అండ్ 'నేహ' అండ్ 'గౌతమ్' మధ్య లవ్ ట్రాక్ కూడా అన్‌కన్విన్సింగ్‌గా అనిపిచ్చింది. పెద్దేం బాలేదు. రొటీన్ క్లైమాక్స్ అలా ఎండ్ చేశారన్న ఫీలింగొచ్చింది. సో, ఇప్పుడు టోటల్‌గా ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 2.5 ఔట్ ఆఫ్ 5. అంటే నా వర్డిక్ట్ యావరేజ్. సో, ఇప్పుడు 'అగ్లీ స్టోరీ' సినిమా చూడొచ్చా లేదా అంటే, ఒక డార్క్ థ్రిల్లర్‌ని చూద్దాం అనుకునే వాళ్ళు మాత్రం ఒక ట్రై ఏసండి గైస్. సో, థాంక్ యూ గైస్.